హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. చూసారా, హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సేమ్ స్ట్రీట్ ఫుడ్ లాగానే ఉంటుంది. అంటే బయటకు వెళ్ళి వాళ్ళు వేసే సాస్లు అది ఇదని తీసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకునే బదులు ఇంట్లో ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఇంత టేస్టీగా అంటే బయట ఫుడ్కి ఏం తక్కువ తీసిపోదు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ప్రాసెస్ చూసి ఇలా ట్రై చేయండి, కంపల్సరీ ఫుల్ టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది. సో ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో నేనైతే ట్రై చేశాను. చూడండి, కొంచెం దీనికోసం కొత్తిమీర, ఒక్క ఉల్లిగడ్డ అండ్ 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అంటే కొంచెం కారం యాడ్ చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం అదే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇది మొత్తం ఇది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక 3 ఎగ్స్ అయితే నేను ఒక బౌల్లో అయితే తీసేసుకొని చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. కొంచెం రైస్కి అంటే మీకు నచ్చిన ఎగ్స్ అయితే తీసుకొని వాటిని అయితే ఇట్లా బ్లెండ్ చేశాను. చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని లైట్గా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఏం వేయకుండా ఫస్ట్ డైరెక్ట్ మనం బ్లెండ్ చేసుకున్న ఎగ్ అయితే వేసేసి లైట్గా సాల్ట్, అంటే ఎగ్ కొంచెం టేస్ట్ లెస్ ఉండకుండా లైట్గా సాల్ట్ వేసుకొని ఎగ్ని అయితే మంచిగా వేపుకున్నాను. సో అంటే ఫస్ట్ అయితే మెయిన్గా ఎగ్ని ఫస్ట్ ఇట్లా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. వేపుకొని మంచిగా చూడండి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు, అంటే ఎగ్ మంచిగా ఉడికే వరకు అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మా మేదాన్స్ అయితే చూడండి గుడ్డు తిందామని అక్కడ వచ్చి ఆమ్ అనుకుంటూ అయితే చూస్తుండు. సో ఇంకా ఎగ్ అయితే చూడండి పక్కన పెట్టేసుకున్నా. సో తర్వాత అందులో ఇంకొక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసేసుకొని జీలకర్ర అండ్ సన్నగా కట్ చేసుకున్న మిర్చి అండ్ ఆనియన్ అయితే వేసుకున్నాను. అది కూడా లైట్గా వేయించాలి. మంచిగా వేగిన తర్వాత కరివేపాకు నా దగ్గర కొంచెమే కొంచెం వేసాను. మంచిగా బాగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు, ఈ 3 వేగిన తర్వాత లైట్గా పసుపు అండ్ కారం తర్వాత మళ్ళీ ఇంతకుముందు ఎగ్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్, సో కొంచెం లైట్గా గరం మసాలా వేసి అదైతే మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఇంకా మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే మనం అంటే రైస్లో ఏం కలపద్దు, లైట్గా నార్మల్గా పొడిగా వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ని అయితే అందులో వేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పక్క పెట్టుకున్న ఎగ్ అయితే ఉంది కదా, అది కూడా అందులో వేసేసి ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసి కొంచెం సేపు వేడి కానియాలి రైస్ని అయితే కంప్లీట్గా. అంటే ఈ ఎగ్ను రైస్ మొత్తం కలిపేలాగా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్గా ఫైనల్ టచ్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఎంత టేస్టీగా ఉంటుందని, అంటే ఈ సాస్లు ఇవన్నీ అయితే నాకు తెలిసి హెల్త్కి మంచిది కాదు. సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ అయితే హెల్త్కి మంచిది కాదని నా ఒపీనియన్. సో అందుకని ఇలా ఒక్కసారి ట్రై చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.